గారికి ఈనాటి ఈ ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి గారికి, ఎమ్మెల్సీ మహేంద్రన్నకు, అదే రకంగా ఎంపీపీ గారు విశ్వేశ్వరరెడ్డి గారికి, వేదిక మీద ఇంకా ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు. వారందరకు ఈ కార్యక్రమాన్ని జోరున వర్షం పడుతున్న వేలాదిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు తెలపడానికి వేలాదిగా విచ్చేసిన అభిమానులకు, మీడియా మిత్రులందరికీ, అధికారులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో పేదోడి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 7 నెలలు పూర్తయి 8వ నెలలో ఈ మధ్యనే అడుగు పెట్టాం. ఎన్నికలకు ముందు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలైతే చేస్తామని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఆర్థికంగా ఈ రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉన్న గత ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద 7 లక్షల కోట్ల అప్పుని నెత్తిన పెట్టి ఆ ప్రభుత్వాలు పోయినా అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలా చూస్తూ ఎక్కడా ఇచ్చిన మాటని తప్పకుండా మాట తప్పని మడిమ తెప్పని ప్రభుత్వం అంటూ ఉంటే అది ఇందిరమ్మ ప్రభుత్వమే అనే విధంగా ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నిన్న లేదు మొన్ననే దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో 31,000 కోట్ల రూపాయలని రైతన్నల రుణమాఫీ చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం. మీ అందరి దీవెనలు, మీ చల్లని చూపులు ఎలానే ఉంటే రాబోయే ఈ 4.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ హైదరాబాద్, మోడల్ తెలంగాణగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైన ఫలితాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వ పెద్దలు మాటలు చెప్పారు. ఈ పేదోడి ప్రభుత్వం చేతలతో మీ అభిమానాన్ని చూరగొనడానికి సిద్ధంగా ఉందని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. పెద్ద ఎత్తున సుమారు 28.5 కోట్లతో అద్భుతంగా ఇప్పుడే ఒక బ్రిడ్జిని ఓపెన్ చేసుకున్నాం. రాబోయే కొద్ది రోజుల్లో సుమారు 55 లింక్ రోడ్లు సుమారు 1,500 కోట్ల రూపాయలతో అవి కూడా శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేసుకోబోతున్నాం. ఇందాక కారులో వచ్చేటప్పుడు మీ శాసనసభ్యులు స్థానికంగా ఉన్న ఇంకా 2-3 ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగారు. తప్పకుండా చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. వారు మాట్లాడేటప్పుడు మీ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రతి అంశాన్ని మీ ముందు చెప్పబోతారు. భవిష్యత్తులో మీ ప్రేమ, అభిమానం ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇదే రకంగా ఉండే విధంగా మీ దీవెనలు ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్.